కీర్తనలు 2వ అధ్యాయం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడని నేను వివరించేదని యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీ వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ చదవబడిన ఈ కీర్తన భాగములో మరి ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒక గుంపులో ఉన్న వ్యక్తులు ఏంటిదంటే అన్యజనులు, భూరాజులు అనేటువంటి మాటలు చూస్తున్నాం. రెండవదిగా మరి తండ్రి అయిన దేవుణ్ణి చూస్తున్నాం. మూడవదిగా అభిషక్తుడైన క్రీస్తును కూడా ఈ యొక్క వచనాలు మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువును గురించి మరి మాట్లాడినటువంటి మొట్టమొదటి కీర్తన భాగముగా ఈ 2వ కీర్తన భాగం మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే, మనం దేవుని వాక్య భాగంలో చూస్తే 6వ వచనములో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అంటున్నాడు. మరి అంత్య దినములలో, మరి చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, మరి దేవుళ్ళకు దేవుడిగా మరి ఆయన ఈ లోకములో తన పరిపాలనను జరిగించబోతున్నాడని అర్థం ఇచ్చేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. అయితే పైన వచనాల్లో అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారని ఈ మాటలన్నీ ప్రస్తుతము ఆది నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన రాజులను గురించి, ఏలికలను గురించి, అధిపతులను గురించి, నాస్తిక వాదముతో నిండిన వ్యక్తులను గురించి, దేవుని సత్యాన్ని అడ్డగించే, వ్యతిరేకించే ఆ యొక్క మరి ఆ గుంపులను గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి దేవునికి విరోధంగా లేపబడుతున్న ప్రతి గుంపు మరి తెలుసుకోవలసినటువంటి సత్యం ఒకటి ఇక్కడ ఈ కీర్తన భాగంలో రాయబడింది. మరి కానీ ఆ యొక్క వ్యతిరేకించేటువంటి ఆ గుంపు ఎవరు కూడా దేవుని సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకొరకే దేవుని యొక్క సువార్త ప్రకాశం వారికి కలగనందున్నే, వారి కన్నులు మూయబడినందున్నే ఈ దినాన మరి ఆ యొక్క ఏలికలు, అధిపతులు, భూరాజులు అనేటువంటి వారు క్రీస్తుకు, ఆయన మరి దేవునికి, ఆయన అభిషక్తునికి, ఆయన సంఘానికి, ఆయన పరిశుద్ధులకు విరోధంగా నేటి దినం వరకు వ్యతిరేకమైనటువంటి ప్రణాళికలను సిద్ధపరుస్తూనే ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తాను, వినండి. 4వ వచనంలో, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడిల్ల చేయుననే మాట చూస్తున్నాం. దేవుడు మనుషుల యొక్క ఈ మాయోపాయములను, దేవుని యొక్క రాజ్యమునకు విరోధంగా గుంపు కూడుతున్నటువంటి విధానాన్ని, దేవుని సత్యాన్ని అడ్డగించేటువంటి ఆ సమూహములను చూసి నవ్వుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ భూలోక రాజులు, ఏలికలు, అధిపతులు, దేవుడు లేడని చెప్పుకొనుచున్న బుద్ధిహీనులు నాకు విరోధముగా నాతో యుద్ధము చేస్తారా? నాకు విరోధంగా గుంపు కూడుతారా? మరి నా మీద నేరం మోపడానికి, లేదా నా సంతతిని నిర్మూలము చేయడానికి నాకు విరోధంగా వారు మరి నిలబడతారని చెప్పి
దేవుడు నవ్వుతున్నాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళకు తెలియనిది దేవునికి తెలిసింది ఒకటే విషయం. ఈ లోక రాజ్యములు ఎన్ని 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 ఏకమైనను యేసుక్రీస్తు రాజ్యము ఎదుటవి నిలబడలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూలోకములో ఉన్న రాజ్యములన్నీ కూడా ఒకరోజు నాశనమైపోతాయి, పతనమైపోతాయి, త్రోసివేయబడతాయి, ఏవి కూడా ఉండవు. ఆయన అభిషక్తుడైన క్రీస్తు యొక్క రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడబోతుంది. అది ఈ కీర్తన గ్రంథములో చెప్పబడినటువంటి విషయం. అందుకే వ్యతిరేకించేవారైనా, అధికారులైనా, ప్రధానులైనా, అధిపతులైనా, ఏలికలైనా, దేవుడు లేడని విర్రవీగుతున్నటువంటి మరి నాస్తిక వాదులైనా, ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా గుంపు కూడుతున్న ఏ గుంపైనా సరే తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే అభిషక్తుడైన క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి ప్రతి వారి యొక్క క్రియలకు, వారి వారి వ్యవస్థలకు, వారి వారి రాజ్యములకు, వారి వారి పరిపాలన విధానాన్ని బట్టి వారు జరిగించినటువంటి క్రియలన్నిటికీ ఆయన తీర్పు తీర్చబోతున్నాడు, విధించబోతున్నాడు. అందుకే అక్కడ 5వ వచనములో ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేయును అనే మాటను చూస్తున్నాం. ప్రియులారా, అపోస్తుల దినాల్లో కూడా చాలామంది వ్యతిరేకించారు. మనకు దేవుని వాక్య భాగములు అపోస్తుల కార్యము 4:25-26 వచనాల్లో ఈ 2వ కీర్తన యొక్క ప్రస్తావననే అపోస్తులు అక్కడ తీయడం జరిగింది. 2వ కీర్తనలో చెప్పబడిన విషయాలే పలుకుతూ వారు దేవుని దగ్గర ప్రార్థించడం అనేది మనము ఆ వాక్య భాగాల్లో మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 25-26 వచనాల్లో ఏమని రాయబడిందంటే, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి అనే మాటలు కీర్తనలు 2వ అధ్యాయంలో ఉన్న విషయాలే అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 25-26 వచనాల్లో చెప్పబడ్డాయి. ప్రియులరా, అంటే ఆది కాలము నుండి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క ప్రభుత్వమును, ఆయన ఏలుబడిని మరి ప్రజలు తృణీకరిస్తున్నారు, త్రోసిపుచ్చున్నారు. మాకు జ్ఞానం ఉంది, మాకు తెలివి ఉంది, మాకు వివేకం ఉంది, మేము తలంచినవే నెరవేర్చబడాలి, ఎవరు మాకు చెప్పేది లేదన్నట్లుగా గర్వముతో, అతిశయముతో, వారి యొక్క మతపరమైన ఎజెండాలతో, రకరకాల పద్ధతులతో, ఒక్కొక్క దేశములో ఒక్కొక్క సిద్ధాంతమును పట్టుకొని రాజ్య పరిపాలన పద్ధతులను ఏర్పరచుకొని నిరంకుశమైన పరిపాలనను అందిస్తున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు మరలా ఈ లోకములోనికి రాబోతున్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు ఏం చేయబోతున్నాడటంటే, కీర్తనలు 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన ఉగ్రుడవుతాడు. ఎవరైతే ఆయన ఏలుబడికి, ఆయన అధికారానికి, ఆయన యొక్క కట్టడలకు, ఆయన చిత్తానికి విరోధముగా గుంపు కొడతారో వారందరినీ తన ప్రచండ కోపము చేత తల్లడిల్ల చేయబోతున్నాడు. అంటే ప్రజలందరూ కూడా దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రభావాన్ని కన్నులార చూచే అంతగా ఆయన ఈ భూమి మీదకి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. అందుకే దేవుని సన్నిధానములో ఈ కీర్తన ద్వారా తెలిపేటువంటి ఆత్మీయమైనటువంటి పాఠము, సత్యం ఏంటిదంటే, ఈ లోకములో ఉన్నటువంటి అన్యజనులు కావచ్చు, జనములు కావచ్చు, భూరాజులు కావచ్చు, ఏలికలు కావచ్చు, అధిపతులు కావచ్చు, నాస్తిక వాదముతో నిండిన వారు కావచ్చు, ఎవరైనా సరే సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన అధికారాన్ని, ఆయన రాజ్యమును, ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకోవాలి. అది కీర్తనల గ్రంథంలో స్పష్టంగా ప్రభు మనకు సెలవిస్తుంటున్నాడు. అభిషక్తుడైన క్రీస్తు వస్తాడు, ఇనుపదండముతో మరి వారిని నలగొడతాడు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పలగొడతాడని దేవుడు అంత్య దినాల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త రాజులకు, ప్రభుత్వాలకు ఆయన తీర్పు తీర్చబోతున్న విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడి ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా తెలియచేస్తుంటున్నాడు.
క్రీస్తును గూర్చి, అంత్య దినాల్లో ఆయన విధించే తీర్పును గురించి ఈ కీర్తన గ్రంథంలో చెప్పబడ్డది. అయితే అందుకే ఆ భూరాజులకు, అధిపతులకు, ఏలికలకు ప్రభు ఇస్తున్న హెచ్చరిక 10వ వచనములో, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అంటున్నాడు. దీని యొక్క భావం ఏంటిదంటే, ఏ దేశపు రాజు అయినా సరే, చక్రవర్తి అయినా సరే, అధిపతి అయినా సరే, ఏలిక అయినా సరే, దేవుడు లేడని చెప్పుకుంటూ వాదిస్తున్న బుద్ధిహీనులైనా సరే, ప్రతి మనుష్యుడు, సమస్త జనములు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన క్రీస్తు అని, ఆయన అభిషక్తుడని, ఆయనే ప్రభు అని, ఆయనే దేవుడని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. అది విషయం చెబుతున్నాడు అక్కడ. గడగడ వణుకుచు ఆయనను సేవించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయభక్తులు కలిగే యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఇవన్నీ కూడా మరి పరలోకమందున తండ్రి తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా స్థాపించబోతున్న ఆయన రాజ్యాన్ని ఆయన స్థిరపరచబోతున్నాడు గనక సమస్త భూజనులందరూ క్రీస్తును ఒప్పుకోవాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. సమస్త ప్రభుత్వాలు, అధికారాలు, రాజులు, చక్రవర్తులు అందరూ రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట సాగిలపడి ఆయనను సేవించాలనేది కీర్తన ద్వారా దేవుడు అందిస్తున్నటువంటి ఒక బలమైన హెచ్చరిక. కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. ప్రతి వ్యక్తి క్రీస్తును ఒప్పుకోవాలి, క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించాలి, క్రీస్తు యొక్క మార్గములో నడవాలి. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభు వైపు త్రిప్పబడి వారు మారు మనసు పొంది ప్రభు యొక్క అధికారానికి అప్పగించుకుంటారో, ఆయన రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడబోతుంది, ఆయన సింహాసనం వేయబడుతుంది, ఆయనే సమస్త జనములను పరిపాలిస్తాడు, ఆయనే రాజులకు రాజని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయనను ఆశ్రయిస్తారో వారు ధన్యులవుతారని కీర్తనలో దేవుడు స్పష్టంగా తెలియచేస్తుంటున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మన బ్రతుకుల్లో మరి క్రీస్తే రక్షకుడిగా, ప్రభువుగా, సార్వభౌమాధికారమై కలిగినటువంటి దేవుడిగా, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన దేవుడిగా, సకల జనములు, సకల రాజ్యములు, సకల రాజులు, సకల భూపతులు, సకల దేశ ప్రజలందరూ ఆయన తట్టు తిరగాలని, ఆయనను సేవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆయనను తెలుసుకున్న నువ్వు ధన్యుడవు. ఈ లోకములో ఆయనను ఆశ్రయించిన నువ్వు ధన్యుడవు. ఆయనను విశ్వసించిన దాన్ని బట్టి, ఆయనను అంగీకరించిన దాన్ని బట్టి, ఆయనను తెలుసుకున్న దాన్ని బట్టి నీవు మొహమాట పడనక్కర్లేదు. క్రీస్తును ఒప్పుకునే విషయంలో, క్రీస్తు యేసును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము లేని వారై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో జనుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకున్నారో పరలోకమందు నేను వారిని గూర్చి ఒప్పుకొననన్నాడు. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తే అభిషక్తుడని, రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని, దేవతలకు దేవుడని, ఆయనే సార్వభౌమాధికారము కలిగినటువంటి మరి సర్వలోక చక్రవర్తి అని విశ్వసించిన ప్రతి వ్యక్తి ధన్యుడు. ఎందుకో తెలుసా? 4, 5, 6 వచనాల్లో చెప్పినట్లుగా, దేవుని వాక్య భాగంలో దేవుడు మాట్లాడినట్లుగా ఆయన జనములను తల్లడిల్ల చేయబోతున్నాడు. ఆయన తీర్పు విధించినప్పుడు ప్రతివాడు తన వరుసలో నిలబడాలి. కానీ ఎవరైతే క్రీస్తును ఒప్పుకొని, ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకొని, ఆయన రాజ్యమును ఒప్పుకొని, ఆయన ఏలుబడిని ఒప్పుకొని, ఆయన అధికారాన్ని ఒప్పుకొని, ఆయనను ఒప్పుకొని ఎవరైతే ఆయనను ఆశ్రయంగా చేసుకుంటారో తీర్పు నుండి తప్పించబడతారు. వారు దేవుని యొక్క రక్షణను చూస్తారు, రక్షణను పొందుతారు, దేవుని రాజ్య వారసులు అవుతారు. అందుకే ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయించినందుకు నువ్వు ధన్యుడవయ్యావు. ఇదే ధన్యత సమస్త ప్రజలు పొందాలని దేవుడు కోరుకొనుచున్నగా క్రీస్తును నువ్వు కూడా ప్రకటించు. క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిన విషయాల్లో
అనగా క్రీస్తే దేవుడని ఒప్పుకునే విషయంలో మొహమాటము లేకుండా ఆయనను గూర్చి ఆయన పక్షాన నిలబడి సాక్ష్యమివ్వు. ప్రభు నిన్ను కూడా దీవిస్తాడు. నీ ద్వారా ఈ లోకములో ఉన్న అనేక జనములను తన యొద్దకు నడిపించుకుంటాడు. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన రాజ్యముని భూమి మీద స్థాపించబోతున్నాడు. అందుకొరకు మనం అందరం సిద్ధపడుదాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.